హలో అందరికీ ఈరోజు చూపించబోయే రెసిపీ మేక కాళ్ళ కర్రీ. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 3 బగారా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 30 నుంచి 40 ఆకుల వరకు పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా ఆకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ కాళ్ళని ఇంటికి వచ్చాక మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు నేను 4 కాళ్ళు తీసుకున్నాను. ఇదంతా ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లోనే అలా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల ముక్క మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇది ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు కారం వేయాలి. ఈ కర్రీలో ఉప్పు కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలిపేస్తున్నాను. మీరు లాస్ట్లో కావాలనుకుంటే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ప్రెషర్ పెట్టట్లేదు, జస్ట్ ఊరికే పైన మూత పెట్టాను. ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది కదా, దీంట్లో నేను 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోండి. ఈ కర్రీకి కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి, ఉడకడానికి టైం పడుతుంది. కొన్నిసార్లు 7-8 విజిల్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని మంచిగా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇవేవి వేడిగా ఉన్నప్పుడు పొడి చేసుకోవచ్చు, చల్లారిన తర్వాత చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 6 లవంగాలు, 4 ఇలాచీలు వేసుకొని కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ గిన్నె వేడితోటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని వేయించుకోండి. గసగసాలు చాలా ఫాస్ట్గా మాడిపోతాయి, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్ వేడితోటి మంచిగా వేయించేసుకున్నాను. ఇప్పుడు వీటిని పొడి చేసేసుకోవాలి. అంతలోపు అయితే 6 విజిల్స్ అయితే వచ్చాయి. ఓపెన్ చేసి చూస్తే ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి 6 విజిల్స్కి. కొన్నిసార్లు అయితే 10-12 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆ మసాలాను వేసుకున్నాము. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. నేను చేసుకున్న మసాలా మొత్తం వేసేసా దీంట్లోనే. ఒకసారి కలిపేసుకుందాము. మీరు కావాలనుకుంటే ఉప్పు కారం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. నేను మళ్ళీ కాస్త కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా మేక కాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ కర్రీకి కాంబినేషన్ ఏం ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి. మేమైతే కర్రీ చేసుకున్న ప్రతిసారి బగారా రైస్ లేదా పూరి అయితే కంపల్సరీగా చేసుకుంటాము. మా ఇంట్లో ఈరోజు అయితే బగారా రైస్, రైతా. సో టేస్ట్ అయితే చాలా బాగుండే. మంచి లంచ్ అయితే తిన్నాము ఈరోజు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.